ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని జయించారు. అప్పుడు దేవుడు యెరికో పట్టణంలోని ఏ వస్తువును స్వాధీనం చేసుకోవద్దు, ఆ పట్టణంలో ఉన్న వాటినన్నింటినీ నేను శపించాను. రాహాబు మన దూతలను దాచినందున ఆమె కుటుంబం మాత్రమే బ్రతుకుతారు. ఎవరైనా శపింపబడిన వస్తువులలో ఏదైనా తీసుకుంటే ఇశ్రాయేలీలందరూ శాపగ్రస్తులై నాశనం అవుతారు అని చెప్పాడు. కానీ ఆకాను అనే యూదా గోత్రానికి చెందిన వ్యక్తి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడు. అతడు ఒక అందమైన బబులోనియ వస్త్రము, వెండి బంగారాలు చూసి లోభపడ్డాడు. ఇవన్నీ వృధా చేయడం ఏంటి, దాచుకుంటే ఎవరికి తెలుస్తుంది అనుకొని ఆ వస్తువులను తన గుడారంలో నేల త్రవ్వి దాచిపెట్టాడు. తరువాత ఇశ్రాయేలీలు చిన్న పట్టణమైన హాయి మీదికి దాడికి వెళ్లారు. విధంగా వారు ఓడిపోయారు. యెహోషువ చాలా దుఃఖించాడు, దేవుని ముందర పడి ఏడ్చాడు. అప్పుడు దేవుడు, ఇశ్రాయేలీలు పాపం చేశారు, నేను నిషేధించిన వస్తువులను దాచుకున్నారు, అందువల్లే నేను మీతో లేను, మీరు పరిశుద్ధత పొందకపోతే మీ శత్రువుల ఎదుట నిలవలేరు అని చెప్పాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం యెహోషువ అందరినీ వెతికాడు. చివరికి దోషి ఆకాను అని తేలింది. యెహోషువ అతన్ని పిలిచి అడిగాడు. ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే వారు అతని గుడారానికి వెళ్ళి చూశారు. అతడు దాచినవన్నీ బయటపడ్డాయి. తరువాత ఆకాను, అతని ఆస్తి, అతను దాచిన వస్తువులన్నింటినీ ఆకోరు లోయకు తీసుకువచ్చారు. ఇశ్రాయేలీలందరూ కలిసి అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. ఆ వస్తువులను కాల్చివేశారు. ఆ ప్రదేశం ఆకోరు లోయ అని పిలువబడింది.